ఎందుకు ఓడిపోయింది కేసీఆర్? ఏడిపోయిందంట అంటే చక్కగా చెప్తాం. ఎందుకు ఓడిపోయింది ఎందుకు ఓడిపోయిందంట? ఎందుకు ఓడిపోయినా ఏమంటున్నావు? వాడు అడ్డమైన హామీలు ఇచ్చాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ముసలిలకు 4,000, పొద్దు ఏమిటి వికలాంగులకు 6,000, ఇంట్లో ముసలి ఇద్దరు ఉంటారుగా ఇంకా 4,000 ఇస్తారు ఎక్కువ ఇద్దరికి అన్నాడు. ఇచ్చిందా మరి? వాడు ఇచ్చిన చచ్చలేదు ఇస్తాడు. దానిపైన అని వాడు కొట్టుకుంటున్నాడు. ఓటు వేసుకుంటూ గల్లె కూర్చోడు అంతే. ఏం పట్టించుకోవట్లే. ఏం పట్టించుకుంటాడు? కేసీఆర్ నెగ్గిపోయాడు. డబ్బులు ఎక్కడ నెగ్గిపోయినా పట్టుకో, వాడు పట్టుకోలేడు. మరి కేసీఆర్ బాగా అవినీతి చేసిందని మాట్లాడుతుంది కదా. అందరూ మాట్లాడుతున్నారు, బీజేపీ కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ దండగాలి, వాళ్ళిద్దరు దండగాలి. వాళ్ళు చేసే పని ఏంటంటే కేసీఆర్ తెలంగాణను ఎవరి చేతులు దిగకుండా సర్దార్ సాధిండు, ఎవరిని పావులు అడగకుండా మన రాష్ట్రాన్ని కాపాడు. 10 సంవత్సరాలు ఏ డోకలేగా నడిచింది. 10 ఏళ్ళు రైతులందరికీ మంచిగా చేసిండు. రైతు బంధు, రైతు బీమా గాని చనిపోయినా రైతు బీమా చచ్చిపోయినా వానికి ఇచ్చాడు, మంచిగా నడిచాడు.